హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే విషాల్స్. స్టేడియంలో మ్యాచ్ చూసి వస్తున్నాను ఇప్పుడే, అందుకే చాలా ట్రాఫిక్ ఉంది. నేను ఇంటికి వెళ్ళి వీడియో చేయాలంటే కనుక రేపు పొద్దున వద్దా వీడియో, అందుకే ఇలా కార్ నుంచే చేసేస్తున్నాను, ఏమనుకోకండి. ముంబై కూడా దూసుకెళ్ళిపోయింది అండ్ టాప్ 3rd పొజిషన్లో ఉన్నారు ప్రస్తుతానికి. ఈ విజయంతో 10 పాయింట్లు వచ్చాయి, పదిలంగా అక్కడ ఉన్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ని చాలా అద్భుతంగా కట్టడి చేయగలిగారు. అండ్ రోహిత్ శర్మ ఎన్షూర్డ్ దట్ చేజ్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని ఆఫ్టర్ ముంబై బౌలర్స్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఏం జరిగింది మ్యాచ్లో? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఈ వికెట్ చూసంగానే అందరూ అనుకున్నారంటే పరుగుల వరదే, డౌటే లేదు, వచ్చేస్తాయి, రన్లు, సిక్స్లు, ఫోర్లు అని. బట్ బికాజ్ ఇట్ వాజ్ ఎక్స్పోజ్ టు సన్, బాగా ఎండా గిండా బాగా ఎక్కువ రావడంతో ఆ పిచ్ అనేది కొంచెం మందగించింది. అండ్ ఇట్ వాజ్ స్టాపింగ్ అండ్ కమింగ్. యాక్చువల్గా చెప్పాలంటే ఈవెన్ రయాన్ రికిల్టన్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆడుతున్నప్పుడు కూడా అతను అవుట్ అయినప్పుడు బాల్ ఆగొచ్చింది కాస్త. దాన్ని ముంబై ఇండియన్స్ చాలా అద్భుతంగా రీడ్ చేశారు. టాస్ గెలిచిన వెంటనే ది డిసైడెడ్ టు బౌల్. అండ్ ఎస్ఆర్హెచ్ వెన్ దే కేమ్ ఆన్ టు బ్యాట్, వాళ్ళకి అన్ని రకాల కష్టాలు ఎదురయ్యాయి. ఫస్ట్ ఓవర్లో బ్యాట్ నుంచి ఒక పరుగు రాల. సెకండ్ ఓవర్లో ట్రావిస్ హెడ్ ఆన్ ది రైట్ షాట్ ఒకటి గట్టి కొడదాం అనుకున్నాడు, బాల్ బ్యాట్ మీదకి సరిగా రాలేదు, పైకి లేచింది అండ్ హీ గాట్ అవుట్. ఆ తర్వాత సరే అభిషేక్ శర్మ 6 కొట్టాడు, బాగానే ఉంది, ముందుకెళ్తుంది అనుకుంటున్న సమయంలో నెక్స్ట్ ఓవర్లో ఒక భయంకరమైన వెరైటీ జరిగింది. ఈ మ్యాచ్లో జరిగిన ప్రతి ఒక్క ఈవెంట్కి నా దగ్గర రీజనింగ్ ఉంది, కానీ ఒక్క ఈవెంట్కి మాత్రం నాకు ఏ రీజన్ తట్టట్లా. ఇషాన్ కిషన్ ఎందుకు వెళ్ళిపోయాడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది తను తగిలింది అనుకున్నాడా, లేకపోతే వెళ్ళిపోవాలనుకున్నాడా, లేదంటే మరి ఏం జరిగిందో అసలు నాకైతే ఏమాత్రం అర్థం కావట్లేదు. అది ఎప్పుడైతే ఆ డిఆర్ఎస్ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇషాను ఏం చేసావు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టారు. సో బాల్ అవుట్ సైడ్ లెగ్ స్టంప్ పడింది, టచ్ చేశాడు అని అనుకున్నాడు. బాల్ రికల్టన్ పట్టుకున్నాడు, రికల్టన్ దగ్గర నుంచి ఏ రెస్పాన్సు లేదు, బౌలర్ దగ్గర నుంచి ఏ రెస్పాన్సు లేదు. మనవాడు వెనక చూడకుండా, బౌలర్ని చూడకుండా, అంపైర్ని చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సరే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, నిజంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, మళ్ళీ ఆగి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ వెనక్కి రావడం గమనించాలి. నిజంగా ఆనెస్ట్గా వెళ్ళిపోయాడు అనుకుంటే కనుక మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చాడు, విచ్ మీన్స్ అతని తర్వాత తట్టింది దట్ వీళ్ళు ఇంకా అప్పీల్ చేయలేదు కదా, మనం ఓవర్ యాక్షన్ చేసామని వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చేసరికి వాళ్ళు అప్పీల్ చేశారు. అంపైర్కి అర్థం కాదు, అంపైర్ చెయ్యిట్టన్నాడు, ఇట్టన్నాడు, ఏం అర్థం కాలేదు అంపైర్కి కూడా. నిజంగా పంపిడిపోయి ఒక ఇషాన్ కిషన్ యాక్ట్ చూసిన తర్వాత. అండ్ దెన్ అభిషేక్ శర్మ మళ్ళీ అగైన్ దట్ బాల్ డిడ్ నాట్ కమ్ ఆన్ టు ద బ్యాట్ మీదకి వచ్చి ఉంటే బాల్ ఎక్స్ట్రా కవర్స్ మీదగా 6కి వెళ్ళేది, రాలేదు కాబట్టి పాయింట్లో క్యాచ్ అవుట్. దాని తర్వాత ఇఫ్ యూ కుడ్ సీ ఇక వికెట్లు పడతానే వచ్చి అభిషేక్ శర్మ అవుట్, ట్రావిస్ హెడ్ అవుట్, ఇషాన్ కిషన్ అవుట్. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ హ్యావింగ్ ఎ హారిబుల్ సీజన్. ఇవాళ హ్యాడ్ ఎ హారిబుల్ డే. మిస్ఫీల్డ్ జరిగింది, లాస్ట్లో సూర్య క్యాచ్ డ్రాప్ చేశాడు పాపం. అగైన్ బాల్ బ్యాట్ మీదకి రానప్పుడు ఆన్ ద రైజ్ మీరు మిడ్ ఆఫ్ అండ్ మిడ్ ఆన్ మీదగా ఆడకూడదు. ఇలాంటి డిస్మిసల్ నితీష్ కుమార్ రెడ్డికి చాలానే జరిగాయి. మళ్ళీ ఇవాళ కూడా అదే జరిగింది. పవర్ ప్లేలో 4 వికెట్లు, ఉష్ఫటాక్ 24 మాత్రమే స్కోర్. ఆ తర్వాత అనికేత్ వర్మ క్లాస్ని ఆడే ప్రయత్నం చేస్తున్నప్పుడు హార్దిక్ పాండ్యా వచ్చి అనికేత్ని అవుట్ చేశాడు. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అభినవ్ మనోహర్ సదరంగానే ఇంపాక్ట్ కొట్టారు. అండ్ దెన్ దెర్ వాజ్ అ పార్ట్నర్షిప్. 35 for 5 దగ్గర నుంచి 143 దాకా స్కోర్ అనేది తీసుకెళ్లగలిగారు. హైన్రిక్ క్లాసెన్ ప్లేడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ అలాగే అభినవ్ మనోహర్ సదరంగానే కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. వికెట్లు ఉండుంటే ఎస్ఆర్హెచ్ కుడ్ హావ్ గాట్ టు 190 విచ్ వుడ్ హావ్ బీన్ అ వెరీ కంపిటేటివ్ స్కోర్. ఎందుకంటే వెన్ ముంబై స్టార్టెడ్ బ్యాటింగ్ వాళ్ళకు కూడా స్ట్రోక్ మేకింగ్ వాజ్ నాట్ ఈజీ. అండ్ అఫ్ కోర్స్ కమిన్స్ బోల్డ్ బ్యాడ్ డెలివరీస్. దాని రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో క్యాపిటలైజ్ చేశాడు. రోహిత్ శర్మ బ్రిలియన్సీ చేజ్లో ఏంటంటే ఎక్కడొక్కడ ఏదో ఒక రూపంలో ఒక బౌండరీ రాబట్టాడు. 7 runs per ఓవరే కావాల్సినప్పుడు ప్రతి ఓవర్లో ఒక బౌండరీ అలా లాబట్టేసుకుంటూ ఉంటే లాభంలో ఉంటారు. రిక్వైర్డ్ రన్ రేట్ ఎప్పుడు కూడా క్వశ్చన్లో ఉండదు. అక్కడ రోహిత్ శర్మ ప్లేడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ప్యాట్ కమిన్స్ని పుట్ హిమ్ ఆఫ్ సెకండ్ ఓవర్లోనే. విల్ జాక్స్ వచ్చి బాగా మంచి షాట్ ఆడాడు. హర్షల్ పటేల్ ఒక్కడే కాస్త సరైన లెంగ్త్లో ఎట్లా వేయాలో చూసి వేశాడు. అతను ఎండ్స్ మార్చాడు, అతను కూడా 15 runs కొట్టారు. ఫస్ట్ 2 overs వేసిన ఎండ్ నుంచే 3rd over కూడా వేస్తుంటే కొంచెం 17th over 18th వరకు మ్యాచ్ వెళ్ళేది. అలా కాకుండా ఎండ్ మార్చాడు, ఆ ఎండ్ మార్చేసరికి మ్యాచ్ ఎండ్కి అయిపోయింది. అండ్ రోహిత్ శర్మ వన్స్ అగైన్ ప్లేడ్ అ ఫెంటాస్టిక్ నాక్. స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఏమీ లేదు. లాస్ట్ టైం చెన్నైకి అగేన్స్ కన్నా ది రోజు లిటిల్ బిట్ 9 runs per over కొట్టాలి కదా అనే ఆలోచన ఏదో ఉండుంటుంది. బట్ అక్కడ సూర్య వచ్చి యాక్సలరేట్ చేశాడు, రోహిత్ తర్వాత యాక్సలరేట్ చేసుకున్నాడు. రిక్వైర్డ్ రన్ రేట్ మనకి కంట్రోల్లో ఉంది, నెట్ రన్ రేట్ పెంచుకుందాం అనుకున్నారు, పెంచేసుకున్నారు. ఇక్కడ కూడా అసలు స్కోర్ బోర్డ్ ప్రెషరే లేదు, హ్యాపీగా ఆడుకున్నారు. విల్ జాక్స్ వాజ్ ఇన్ఫాక్ట్ కొంచెం అటు ఇటు ఆడుతున్నప్పుడు రోహిత్ శర్మ అసలు నేను చూసుకుంటే నీకు ఎందుకు కాస్త ఫామ్ తెచ్చుకో అన్నాడు. అందరినీ చాలా బాగా ఆడాడు. జీషాన్ మీద ప్రెషర్ పెట్టగలిగాడు, కమిన్స్ మీద బాగా ప్రెషర్ పెట్టాడు, జయదేవ్ ఉనాద్కట్ మీద బాగా ప్రెషర్ పెట్టాడు, యశాన్ మలింగా మీద బాగా ప్రెషర్ పెట్టాడు. దెర్ వాస్ అబ్సల్యూట్లీ నో వే దట్ ఎనీ ఎస్ఆర్హెచ్ బౌలర్ వాస్ గెటింగ్ రోహిత్ శర్మ అవుట్. ఇన్ఫాక్ట్ నేను ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మీద కొంచెం క్రిటికల్గానే మాట్లాడా. ఎందుకంటే 190 they were not able to defend, 163 on a slower wicket they were not able to defend.
152 ఆఫ్టర్ టేకింగ్ 2 గుడ్ వికెట్స్ వాళ్ళు దే వర్ నాట్ ఏబుల్ టు డిఫెండ్, ఎందుకంటే టాక్టిక్స్ సరిగా లేవు. ఈవెన్ అగైన్స్ ముంబై లాస్ట్ మ్యాచ్లో కూడా టాక్టిక్స్ వర్ నాట్ ప్రాపర్. ఈసారి మాత్రం దే డిడ్ వెల్. కొంచెం అటు ఇటుగా జరిగింది కాదనట్టది, కానీ స్కోర్ వాస్ టూ లెస్. 180-185 వాజ్ అ వెరీ గుడ్ స్కోర్ ఆన్ దిస్ వికెట్. 40 రన్లు ఎస్ఆర్హెచ్ వాస్ షార్ట్. ఎస్ఆర్హెచ్కున్న బౌలింగ్ ఇబ్బందులు, షమీ లేడు వాడు, అయినా కూడా దేవర్ స్ట్రగ్లింగ్. జయదేవ్ ఉనాద్కట్ బాగానే వేసాడు ఫస్ట్ 2 ఓవర్లు, ఆ తర్వాత ఈ వెంట్ ఫర్ రన్స్. హర్షల్ పటేల్ బాగా వేసాడు. జీషాన్ అన్సరీ ఫైనల్ ఈ గాట్ లక్కీ విల్ జాక్స్ వికెట్తో. సూర్య వికెట్ కూడా వచ్చేది పాపం, నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ డ్రాప్ చేశాడు. అండ్ ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక ఇఫ్ యూ లుక్ ఎట్ ముంబై ఇండియన్స్ బౌలింగ్, నాకు చాలా ఇంప్రెసివ్గా ఏమనిపించిందంటే వాళ్ళు అనుకున్న ప్లాన్ని అనుకున్నట్టుగా అమలు చేసిన విధానం కరెక్ట్గా ఏ లెంత్ వేయాలి. ప్యాట్ కమిన్స్ వాజ్ బోయింగ్ లిటిల్ షార్ట్, బయటికి వెళ్ళాడు. ఫుల్ వేస్తే బయటికి వెళ్ళాడు. యశాన్ మలింగా పవర్ ప్లే వేసినప్పుడు షార్ట్ వేస్తే బయటికి వెళ్ళాడు, ఫుల్ వేస్తే బయటికి వెళ్ళాడు. కానీ వీళ్ళు దీపక్ చార్ కానీ, బోల్ట్ కానీ, బుమ్రా కానీ, హార్దిక్ పాండే కానీ, ఎవరు వచ్చినా, శాంట్నర్ కానీ ఎవరు వచ్చినా కూడా ఆ లెంగ్త్ నుంచి ఒక ఫీట్ అటు ఒక ఫుట్ అటు ఒక ఫుట్ ఇటు రాలా, కరెక్ట్గా అక్కడే వేస్తూ వచ్చారు. చాలా శృతిబద్ధమైన బౌలింగ్ వేశారు, అదే స్పాట్ని కొడుతూ వేశారు. దానివల్ల ఎస్ఆర్హెచ్ లయ తప్పింది. సో టెంపో ఎప్పుడైతే మిస్ అవుతుందో T20లో పుంజుకోవడం చాలా కష్టం. బండి కథలు అయిపోయింది గాన్ కేస్. అలాంటి గాన్ కేస్ నుంచే హెన్రిక్ క్లాసన్ చాలా బాగా, ఇట్ వాస్ డ్యూ ఒక పెద్ద నాక్ అనేది. ఈ ప్లేడ్ రియలీ వెల్. కానీ అగైన్ ఇక అవుతూ ఉంటాయి, ఇక మంచి బాల్స్ పడ్డప్పుడు ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అలాంటి స్థితి ఇక్కడ కూడా ఎదురైంది. లాస్ట్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ వాంటెడ్ టు యాక్సలరేట్, ట్రైడ్ టు యాక్సలరేట్. బుమ్రా అండ్ బోల్ట్ చాలా బాగా బౌలింగ్ చేశారు, అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేశారు అండ్ దాంతో కట్టడి చేయగలిగారు. అండ్ ఓవరాల్ మీరు యాక్చువల్గా ముంబై ఇండియన్స్ వేర్ డిడ్ దే డూ వెల్ అని మనం మాట్లాడుకుంటే, సరే పవర్ ప్లేలో 4 వికెట్లు పడిన తర్వాత ఇంకా వేరే మార్గం లేదని మాట్లాడుకున్నా, దే డిడ్ నాట్ అలౌ హెన్రిక్ క్లాసన్ అండ్ అభినవ్ మనోహర్ పార్ట్నర్షిప్ టు ఫ్లరిష్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కాస్త రిస్క్లో ఉన్నారు. ఎందుకంటే కొంచెం రిస్క్ ఉన్నా కూడా అలా షాట్లు ఆడే ప్రయత్నం చేయాలి. అభినవ్ మనోహర్ మీరు చూస్తే కనుక దాదాపు 40 బాల్ ఆడాడు అతను ఆడిన ఇన్నింగ్స్కి. బట్ దీన్ని నో వే ఇట్స్ అ బ్యాడ్ ఇన్నింగ్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కున్న పరిస్థితులు అలాంటి ఇన్నింగే కావాలి, ఇంపాక్ట్గా వచ్చాడు. అతను 2వ బాల్ 3వ బాల్ పోయాడంటే గాన్ కేసు 100 కూడా వచ్చేది కాదు. వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్ కనీసం 140 అన్న కొట్టి. అటువంటి పరిస్థితుల్లో కూడా దే డిడ్ నాట్ అలౌ ఎస్ఆర్హెచ్ టు రన్ అవే విత్ ద గేమ్. అది ముంబై ఇండియన్స్ స్పెషాలిటీ. ఎస్ఆర్హెచ్ ఇంప్లోడ్ అవుతోంది అని చాలామంది అంటూ ఉన్నారు, వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడుతున్నారని చాలామంది అంటూ ఉన్నారు. అండ్ ఇవాళ మ్యాచ్లో యాక్చువల్గా ఎంఐ ఎస్ఆర్హెచ్ ఈగోని కొంచెం గెలికింది. కొడతారుగా, కొట్టండి అన్నట్టుగా లెంగ్త్ బాల్స్ వేశారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అందరూ కూడా టేక్ ప్రైడ్ ఇన్ హిట్టింగ్ లెంగ్త్ బాల్స్. కానీ ఇవాళ ఆ లెంగ్త్ బాల్స్లో బాల్ పేస్ అనేది కొంచెం అటు ఇటుగా వచ్చింది. ఇఫ్ యూ లుక్ ఎట్ క్లాసన్ చాలా మంచి అడ్జస్ట్మెంట్స్ చేశాడు. 6 కొట్టే బాల్ ఫుల్లీ కాన్ఫిడెంట్ ఉంటేనే 6 కొట్టాడు, లేదంటే కనుక ఈ వాస్ ప్లేయింగ్ గ్రౌండ్ షాట్స్. అలాంటి ఒక కంపోజర్ ఈ యొక్క బ్యాటర్ చూపించలేకపోయాడు. నా దృష్టిలో ఈవెన్ అనికేత్ వర్మాస్ వికెట్ హార్దిక్ పాండ్యా తీసింది, దట్ వాజ్ ఆల్సో టర్నింగ్ పాయింట్. ఒక 25-30 రన్స్ షార్ట్ అయింది, లేదంటే శాంట్నర్ అనికేత్ వర్మ కొట్టేవాడు. సో ఇలా చాలానే కనిపిస్తూ వచ్చాయి. అండ్ ముంబై డిడ్ ఎవ్రీథింగ్ రైట్. ప్రతి ఒక్కసారి కూడా వాళ్ళు ది గాట్ ఎవ్రీథింగ్ ఇన్ పిక్చర్. వరుసగా 4 విక్టరీ గెలుచుకున్నారు వాళ్ళు. అండ్ దాంతో 3rd ప్లేస్కి కూడా వెళ్ళిపోయారు. ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేవి ఇంకా ఆల్మోస్ట్ గాన్ కేస్ అనే చెప్పుకోవాలి. లూజింగ్ లైక్ దిస్, ఓన్లీ థింగ్ దే కెన్ డూ ఇస్ ఓకే ఫైన్. వాళ్ళు ఎటువంటి టీం, ఆ టీం అనేది ఎలా ఆడాలనే క్రికెట్ లాస్ట్ 4-5 మ్యాచెస్లో చేయగలిగితే ప్రాబబ్లీ దే కెన్ బీ గుడ్ స్పాయిలర్స్ లాగా కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే 2 teams are at 12 and then మిగతా టీమ్స్ are at 10. ఎస్ఆర్హెచ్ ఈస్ at 4. సో ఛాన్సెస్ ఆర్ వెరీ బ్లీక్ వాళ్ళకి. అండ్ అగైన్ వెల్ డన్ టు ముంబై ఇండియన్స్, నాట్ సో వెల్ డన్ టు ఎస్ఆర్హెచ్. పుంజుకొని ఆడి మంచి క్రికెట్ ఇస్తే కనుక ఫ్యాన్స్ విల్ ఫీల్ హ్యాపీ. అండ్ ఒకటి మాత్రం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ అండ్ ముంబై ఆడినప్పుడు ఉప్పల్లో ఆర్సీబీ ఫ్యాన్స్ కొంత బాధపడ్డారు. ఇవాళ కూడా ఎస్ఆర్హెచ్ ముంబై ఉప్పల్లో ఆడుతుంటే ఆర్సీబీ ఫ్యాన్స్ కాస్త బాధపడతారు, ఎందుకంటే ముంబై వాళ్ళకన్నా పైకి వెళ్ళింది కాబట్టి. బట్ టుమారో దే హ్యావ్ ఎవ్రీ ఛాన్స్ టు టర్న్ ఇట్ అరౌండ్. సో రేపటి మ్యాచ్ రేపు రివ్యూలో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ అపాలజీస్, కార్ రన్ చేయాల్సి వస్తుంది బికాస్ నేను ఇంటికి వెళ్ళేసరికి రేపు పొద్దున మ్యాచ్ ప్రివ్యూ టైం అయిపోతుంది కాబట్టి.